బీఎస్పీ స్టేట్ చీఫ్ పోస్టుకు 2 రోజుల క్రితం రాజీనామా చేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంఛనంగా బీఆర్ఎస్లో చేరనున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీ కండువా కప్పుకోనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పాటు పొత్తు పెట్టుకున్న ఆర్ఎస్పీ నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూలు స్థానంతో పాటు హైదరాబాద్ సీట్ కూడా ఖరారైంది. కానీ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ పొత్తుకు సమ్మతించలేదు. దేశవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమెతో తలెత్తిన రాజకీయ విభేదాలతో బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండిపోయినా ఆర్ఎస్పీ హైదరాబాద్లో తన అనుచరులతో భవిష్యత్తు రాజకీయ జీవితం గురించి చర్చించి అభిప్రాయాలను తీసుకున్నారు. బీఆర్ఎస్లో చేరాలన్న అభిప్రాయాన్ని వారితో పంచుకున్నారు. ఎట్టకేలకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా ఇవాళ బీఆర్ఎస్ సభ్యత్వాన్ని తీసుకోనున్నారు. ఇదే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. తెలంగాణ విశాల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని దేశంలో లౌకికత్వాన్ని కాపాడుకోవడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ స్పష్టతనిచ్చారు. రైట్, బీఎస్పీ స్టేట్ చీఫ్గా మొన్నటి వరకు కొనసాగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి 2 రోజుల క్రితం రాజీనామా చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా ట్వీట్ చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. బీఎస్పీ రాజీనామా చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరినారు. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. నా రాజకీయ భవిష్యత్తుపై హైదరాబాద్ లో ఆదివారం వందలాది మంది అభిమానులతో శ్రేయోభిలాషతో మేధోమథనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాటిచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నాను. ఎక్కడున్నా మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో ప్రజలు దాచుకుంటా అంటూ ఒక ఎక్స్ ద్వారా ట్వీట్ చేస్తూ ప్రవీణ్ కుమార్ అయితే ఒక మెసేజ్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యారు. మొదట ఆయన రాజీనామా చేసిన తర్వాత ముందు ఆయన ఐపీఎస్ రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీలో చేరడం, గతంలో కేసీఆర్ పాలనపై మొత్తంగా దశాబ్ద కాలంగా వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పాలనపై ఎప్పటికప్పుడు నేరుగా కేసీఆర్ ను దూషిస్తూ, కేసీఆర్ ను ఎండగడుతూ, కేసీఆర్ పాలనలు ఎండగడుతూ, బీఆర్ఎస్ నేతలను ఎండగడుతూ మొత్తంగా కొంతమంది ఈ బీఆర్ఎస్ విధానాలకు దూరం ఉన్న దళిత యువకులు కావచ్చు, వీరందరినీ కూడా ప్రేరేపణకు తీసుకొచ్చి ఒక బీఎస్పీ అనే ఒక దారిలోకి తీసుకొచ్చారు. అయితే తాను అయితే ఎంపీగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇక రాజకీయ భవిష్యత్తు అనేది ఎక్కడ కూడా కనబడకపోవడం, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటమి పాలవడం, ఇక బీఎస్పీలో కూడా ఒక్క సీట్ కూడా గెలవకపోవడం. సో బీఎస్పీ అధినేత్రి పర్మిషన్ ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పొత్తు అనేటువంటి ఒక విషయం అయితే తెర మీద తీసుకురావడం, తర్వాత ఈ బీఆర్ఎస్ తో పొత్తు అనేది వద్దు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పినట్టుగా ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. ఓవైపు పొత్తు ఉంటుంది, 2 సీట్లు హైదరాబాద్, నాగర్ కర్నూలు టికెట్ కూడా పొత్తులో భాగంగా మేము పంచుకున్నాం, దీనికి అధిష్టానం బీఎస్ అధిష్టానం కూడా ఒప్పుకుందని చెప్పుకొచ్చాడు. కానీ తర్వాత బీఆర్ఎస్ తో పొత్తు ససేమిరా అని బీఎస్పీ అధినేత్రి మాయావతి బీఆర్ఎస్ ఇటు ప్రవీణ్ కుమార్ ను మందలించినట్టుగా తెలుస్తుంది. సో పొత్తుకు ఇటు పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి నేను బీఆర్ఎస్ లో చేరుతున్నానని తాను ప్రకటించుకున్నాడు. అలాగే ఎప్పుడైతే పొత్తు అంశం తెర మీదకి తీసుకొచ్చాడో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అప్పటి నుంచే దాదాపు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అత్యంత సన్నిహితంగా నిలిగిన విద్యార్థులు, విద్యావంతులు వీరంతా కూడా పార్టీని ఇటు బీఎస్పీకి రాజీనామా చేసి దూరంగా ఉన్నారు. అయితే అదే కోవలో ఎక్కువ శాతం ఉండడం, ఇక ప్రవీణ్ కుమార్ ఆలోచన తీరు ఉన్నటువంటి గతంలో కూడా ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకు ఇంత జాప్యం పెడుతున్నారు ఒక ట్వీట్ చేశారు 2013లో, 2023లో, 2024లో మాత్రం
బీఎస్పీలో ఇంతకాలం తనతో తిరిగిన వారే ట్రోల్ చేయడం, ఇక తనకు ఎక్కడ కూడా బీఎస్పీ నుంచి మత అనేది ఇక బీఆర్ఎస్ నేతలతోనైనా తను సఖిగా ఉంటే కనీసం ఈ మాత్రం రాజకీయ ఉనికైనా ఉంటుంది అనేటువంటి భావించినట్టుగా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఆ యొక్క ఒపీనియన్ తోనే తాను బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి తన కూడా తాను పదిలం చేసుకున్న పరిస్థితి అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నాడని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఏమైనా ఒక పార్టీకి రాజీనామా చేసి ఇటు బీఆర్ఎస్ పార్టీలో బీఎస్పీ చేరుతున్న బీఎస్పీ రాజీనామా చేసి చేరడం అనేది ఖాయమైంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.